వెల్కమ్ టు మై ఛానల్ గోమాత. ఈరోజు మీకు నేను కరివేపాకు పొడిని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. కర్రీ లీవ్స్ తోటి మనము పౌడర్ అంటే స్పైసీ పౌడర్ అండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కరివేపాకుని మనం ఎలా నిల్వ ఉంచుకోవాలో కూడా చెప్తానండి. ఈ కరివేపాకుని మనం బాగా కడిగేసి ఆరబెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక గుడ్డ తీసుకొని గుడ్డ పైన అయితే వేసుకోవాలి. బాగా కడిగేసి ఒక గుడ్డ పైన వేసి ఆరబెట్టుకోండి. ఈ ఆరబెట్టుకున్న దాన్ని నేను ఇప్పుడు వేయించబోతున్నాను. నేనైతే అవెన్లో వేయిస్తానండి. ఈ అవెన్లో వేయించడం వల్ల మనకు బాగా గ్రీనిష్గా వస్తుంది, మంచి కలర్ ఉంటుంది. కలర్ అయితే పోదండి. అవెన్లో మీరు 2 మినిట్స్ కానీ 1 మినిట్ కానీ పెట్టుకుంటా మనము వేయించుకోవాలండి. ఒకేసారి 3 మినిట్స్ 4 మినిట్స్ పెట్టొద్దు. నేనైతే ఇప్పుడు ఫస్ట్ 2 మినిట్స్ పెట్టి చూస్తున్నాను. చూడండి, ఒక 2 మినిట్స్ పెట్టాను. ఇంకా కొంచెము వెట్ ఉంది, అది కూడా పోవాలంటే ఇంకొక 2 మినిట్స్ పెడతాను. ఎందుకంటే చూసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. అక్కడ కూడా మనం అప్పుడప్పుడు చూసుకోవాలి. అట్లా చూసుకుంటా మీరు 2-3 సార్లుగా పెట్టుకోవాల్సి వస్తుంది. చూడండి, నేను ఇప్పుడైతే ఇంకో 2 మినిట్స్ కూడా పెడుతున్నాను. ఒకేసారి మనం పెట్టామంటే 4 మినిట్స్ అది మాడిపోతుందండి. ఈ విధంగా కలిపెట్టి మనం పెట్టాలి. చూడండి, ఇప్పుడు క్రిస్పీగా వచ్చేసింది. ఇప్పుడు కరెక్ట్గా మనకు వేగిపోయింది. క్రిస్పీగా కలర్ఫుల్గా ఆ విధంగానే ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ కూడా నేను పెడుతున్నాను. అట్ట కొంచెం వేసుకుంటా మనము బాండట్లో అయినా చేసుకోవచ్చు. అవెన్లో అయితే నేను ఈ విధంగా కొద్దిగా వేసి పెడుతున్నాను. ఈ బాండట్లో మనము ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఒకవేళ అందరికీ అవెన్స్ ఉండకపోవచ్చు, బాండలు ఉంటుంది కదా, కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా వేయించాలి. ఆయిల్ అయితే వేసుకోవాలండి, ఒట్టిది వేయించొద్దు. కొంచెం ఆయిల్ వేసి వేయించుకోండి. ఈ విధంగా క్రిస్పీగా వచ్చే వరకు వేయించండి. ఇది అన్నీ వేయించేసిన తర్వాత నేను ఒక గ్లాసుకి ఈ విధంగా అదిమి తీసుకుంటున్నాను. చూడండి, ఒక గ్లాసు ఫుల్ అంటే 300 ml గ్లాసుకి ఈ వేయించిన కరివేపాకుని అదిమి తీసుకుంటున్నాను. చూడండి, బాగా అదిమి ఎంత వస్తుందో అంత తీసుకోండి. బాగా అదిమియండి. మీకు క్రిస్పీ అంతా పోయేసి బాగా చాలా వరకు ఆ గ్లాసులో పట్టిపోతుంది. ఒక గ్లాసు 300 ml గ్లాస్కి నేను ఇప్పుడు కొలతలు చెప్పబోతున్నాను మీకు. 300 ml గ్లాస్కి బాగా అదిమి తీసుకున్నాను నేను. 300 ml అండి ఇది గ్లాసు. దీనికి నేను అదిమి ఒక గ్లాస్ కరివేపాకు వేయించింది తీసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేశాను. 1 టేబుల్ స్పూను ఉప్పు వేశాను. మీరు చూసి వేసుకోండి. ఉప్పు అయితే అదిమి తీసుకున్నాను నేను. కొంచెం ఆయిల్ కావాలండి. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలండి. అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ తీసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు. రెడ్ చిల్లీస్ నేను ఒక 10 కానీ 12 కానీ తీసుకోవచ్చండి. నేనైతే కొంచెం కారమే తింటాం మేము. 12 తీసుకున్నానండి. ఇది దేశకాయలు అంటాము, మామూలు రెడ్ చిల్లీస్. గార్లిక్ అయితే ఒక ఫుల్ పాట్ తీసుకుని, ఇది పెద్దది గార్లికే తీసేసుకున్నాను. దాన్ని అన్నీ ఈ విధంగా 15 పార్ట్స్ వచ్చాయి. చూడండి, ఈ విధంగా క్లీన్ అయితే చేసుకోవాలి. తొక్కున్నా పర్వాలేదు, క్లీన్ చేసుకోండి. పైన కొంచెం తొక్కుంటే పర్వాలేదు గార్లిక్కి. ఇప్పుడు మనం చేసుకునే విధానం చూపిస్తాను. బాండ్లు పెట్టుకొని లైట్గా ఆయిల్ వేయండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు దీనికి, చాలు ఇంకంతే ఆయిల్ వేసేది. కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఈ ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి వేయించుకుందాం. చిన్న మంట మీదనే వేయించుకుందామండి, పెద్ద మంట పెట్టొద్దు. ఎప్పుడు నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను. మీకు చిన్న మంట మీదనే వేయించుకోండి. ఇవన్నీ మాడిపోతే బాగుండదు, నిదానంగా వేగాలి.
నిదానంగా వేగాలండి, పెద్ద మంట పెట్టొద్దు. చూసుకుంటా దగ్గరుండి చేసుకోవాలి. ఇవి మనం అటు పోయి ఇటు వచ్చేతలకే మాడిపోతుంది. చిల్లీస్ కూడా స్ప్లిట్ చేసి వేసాను చూడండి. తర్వాత అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు చిల్లీస్ వేసాను. స్ప్లిట్ చేసి వేయడం వల్ల మనకు లోపల గింజలు అన్నీ కూడా ఈవెన్గా ఏగిపోతాయండి. అందుకోసం నేను స్ప్లిట్ చేసి వేస్తాను ఎప్పుడు. ఇది బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకున్నాము. ఇది కూడా ఏగిపోయిందండి. ఇది బాగా చల్లగా అయిన తర్వాత నేను మిక్సీకి వేస్తాను. వేగిపోయిందండి. చూడండి, నేను ఆల్రెడీ చెప్పానుగా, ఈ విధంగా ఎక్స్ట్రా ఉంది నా దగ్గర. ఇంకా కరివేపాకు, ఇది దేనికైనా వాడుకోవచ్చండి. మనము ఎనీ పౌడర్స్, మనము రసం పౌడర్, సాంబార్ పౌడరు దేనికైనా వాడుకోవచ్చు. మీరు మూత పెట్టుకొని దాన్ని స్టోర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చల్లగా అయిపోయిన దాన్ని మిక్సీలో వేస్తున్నాను చూడండి. ఇది బాగా ఫస్ట్ మనము ఈ ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు వేసి పౌడర్ చేసుకోవాలండి. కొందరు ఇంగవ కూడా వేసుకుంటారండి. నేను ఇంగవ ప్రిఫర్ చేయలేదు. ఇంగవ స్మెల్ వేరుగా ఉంటుంది. ఇంగవ అవసరం లేదనిపిస్తుంది నాకు. కానీ మీకు ఇష్టమైతే ఇంగవ వేసుకోవచ్చు. నేనైతే ఇంగవ వేయలేదు. ఇంగ వేస్తే వేరే టేస్టే వస్తుంది. ఇంగ వేయలేదండి నేను. ఇది బాలింతలకి చాలా మంచిదని చెప్తారు. బాలింతలంటే డెలివరీ అయిన వాళ్ళకి ఒక ముద్ద అయితే పెడతారండి. మాకైతే మా అమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు. ప్రతిరోజు ఒక ముద్ద అయితే డెలివరీ అయిన తర్వాత ఒక ముద్ద, ఫస్ట్ ముద్ద అయితే మాకు ఈ కరివేపాకు అన్నం అయితే ఒక్క ముద్ద అయితే పెట్టేవాళ్ళు. తినాలా అని చెప్పి ఒక్క ముద్ద పెట్టేవాళ్ళు. అది ఆరోగ్యానికి మంచిదనే పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది పౌడర్ అయిపోయింది. నెక్స్ట్ నేను కరివేపాకు కూడా వేసి పౌడర్ కొట్టుకుంటున్నాను. అది వేయించిన కరివేపాకు మీరు చూసారుగా, దాన్ని కూడా వేసేసాను. ఇప్పుడు అది కూడా నైస్గా పౌడర్ చేసేసుకోండి. రెండు కలిపి పౌడర్ అయిపోయింది. ఇప్పుడు నేను తెల్లగడ్డలు కూడా వేస్తాను చూడండి. గార్లిక్ కూడా వేసేసాను. మొదట ధనియాలు అవి వేసుకొని పౌడర్ చేసుకోండి. తర్వాత కరివేపాకు వేసి పౌడర్ చేయండి. తర్వాత మీరు గార్లిక్ వేసి మొత్తం పౌడర్ చేసేసుకోండి. బాగా పౌడర్ అయిపోవాలి. గార్లిక్ కూడా పౌడర్ అయిపోతుంది చూడండి. ఈ విధంగా పీస్ అయిపోతుంది గార్లిక్ కూడా. చూడండి ఎంత బాగుంది, కలర్ఫుల్గా. అవెన్లో పెడితే మాత్రం ఈ కలర్ వస్తుందండి. బయట మనం చేసుకుంటే అంత కలర్ ఉండదు. అవెన్లో పెట్టడం వల్ల ఈ కలర్ అయితే వస్తుంది. దీన్ని మనం మొదటి ముద్దగా ప్రతిరోజు ఆహారంలో మనం తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. మీరు ఏ పొడులకైనా వేసుకోవచ్చు. మనము ఏ కషాయానికైనా వాడుకోవచ్చు. సాంబారు, రసము, పౌడర్స్కి, ఏ పౌడర్కైనా మనము యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఎక్కువ మీకు అనిపిస్తే, ఇంట్లో ఉంది ఏం చేయాలా దీన్ని అనుకున్నప్పుడు ఈ విధంగా వేయించి మీరు బాగా కడిగేసి ఆరబెట్టి వేయించి ఈ విధంగా డబ్బాలు అయితే పెట్టేసి ఎయిర్ టైట్ డబ్బాలలో స్టోర్ చేసేసుకోండి. ఎన్ని రోజులైనా ఎక్కడికి పోదు. వాసన కూడా ఆ విధంగానే ఉంటుంది. కరివేపాకు వాసన అయితే పోదండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎయిర్ టైట్ డబ్బాలలో పెట్టి విడిగానే బయటే పెట్టుకోండి. ఎక్కడికి పోదు, కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఈ పౌడర్ని మాత్రం మీరు ఎయిర్ టైట్ బాటిల్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెడితే కలర్ చేంజ్ కాదు, అట్లే ఉంటుంది. బయట పెడితే కలర్ చేంజ్ అవుతుంది. ఎన్ని రోజులైనా ఉంటుంది పౌడరు. నేనైతే బ్రౌన్ రైస్లో కలుపుతున్నానండి దీన్ని. నెయ్యి అయితే వేసుకొని తినాలండి. ఇడ్లీకి కానీ దోశకి కూడా మనము చట్నీ పౌడర్ కిందకి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు రైస్లో తినబోతున్నాను. చూడండి, నెయ్యి అయితే పడాలి. మంచి
మంచి నెయ్యి అయితే మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇది 1 స్పూన్ అయితే వేసి నేను ఇప్పుడు కలపబోతున్నాను. చూడండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. తొలి ముద్ద అయితే తింటే చాలా ఆరోగ్యానికి మంచిదండి ఇది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అని ఒకటి ఉంటుందండి, దాన్ని తప్పకుండా మీరు వత్తండి. అది నొక్కడం వల్ల మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. అందుకోసం రేపు నేనేం పెడుతున్నాననేది మీకు తెలుస్తుంది. అందుకోసం నేను ప్రతిసారి చెప్తాను, బెల్ ఐకాన్ నొక్కండి, మీకు రేపు నేనేం పెట్టేది అనేది నోటిఫికేషన్ ఉంటుందండి. తప్పకుండా ఈ వీడియోని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉండనా మరి, బాయ్.